Good evening friends. This topic is discount. First question, a 37 discount was offered on an item with a market price of rupees 2900. ఒక ఐటమ్ అనేది మార్క్ చేసారంట. ఆ మార్కెట్ ప్రైస్ అనేది 2900. దాని మీద 37% డిస్కౌంట్ ఉంది. మనం సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా వచ్చేసి మార్కెట్ ప్రైస్ 100 మైనస్ డి 100. ఇందులో నేను మార్కెట్ ప్రైస్ వేసినాను, తర్వాత 100 మైనస్ డిస్కౌంట్ చేస్తే 63 వచ్చింది. తర్వాత ఆన్సర్ 1827. an article is sold at a discount of 12.5%. ఒక ఆర్టికల్ అనేది అమ్మేసారంట 12.5% కి, అండ్ స్టిల్ there is a profit of 15%. at what approximate percentage over and above its cost price as the markup price of the article being fixed? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటిదంటే, ఒక ఆర్టికల్ కానీ ఏదైనా ఒకటి డిస్కౌంట్కి అమ్మేసిన తర్వాత అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తే ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఆ ఫార్ములా వచ్చేసి 100 ప్లస్ 15%, 100 మైనస్ 12.5%. ఇది నేను డైరెక్ట్ వేసిన, ఓకేనా. 15% అంటే ఏంటిది? ప్రాఫిట్. దీని ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే 100 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ 100 minus D is equals to market price and cost price. ఇది వచ్చేసి ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా అంటే, మనం ఏదన్నా ఒక ఆర్టికల్ కానీ ఏదన్నా ఒకటి డిస్కౌంట్లా అమ్మేసిన తర్వాత మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తే మనం ఇది యూజ్ చేయాలి. ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్. మార్కెట్ ప్రైస్కి ఏమో 100 ప్లస్ చేయాలి, డిస్కౌంట్కి ఏమో మైనస్ చేయాలి, అది కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ నేను రాసింది కూడా అదే. 15% ఏంటిది? ప్రాఫిట్ అన్నట్టు. సో నేను ప్రాఫిట్లో పెట్టుకున్నా. డిస్కౌంట్ అనేది మైనస్ చేయాలి, సో మైనస్ చేసిన, అంతే. దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? ఇది 115 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 87.5 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది? 131.428. ఇప్పుడే ప్రాబ్లం అయిపోలేదు. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? -100 చేయాలి. -100 చేస్తేనే మీకు ఎంత వాల్యూ వచ్చిందో తెలుస్తుంది, ఓకేనా. దీంట్లోకి వెళ్ళి -100 చేస్తే మనకు 31.43% వస్తుంది. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్, రియా ఆఫర్స్ 12% discount on her goods and offer an additional discount of 6% to those customers who pay in cash. How much will customer have to pay for a fan market rupees 2400 if he pays in cash? ఇక్కడ మనని సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు ఎంత అని. ఒక ఆమె డిస్కౌంట్ ఆఫర్ చేసిందంట ఆన్ హర్ గుడ్స్ 12%, తర్వాత 6% ఎవరైతే క్యాష్లో పే చేస్తారని. హౌ మచ్ విల్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే ఫర్ ఏ ఫ్యాన్ మార్కెట్ rupees 2400 అంటే ఏంటిది? మార్కెట్ ప్రైస్. ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ అనేది 2400 అనేది ఇచ్చారు. ఒక డిస్కౌంట్స్ వచ్చేసి ఒకటి 12% ఇచ్చిండు, ఇంకొకటి మనకు 6% ఇచ్చిండు. మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేయాలంటే ఏంటి? అన్నిటి మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. 2400 ఇంటూ 12 ఉంది కదా, డైరెక్ట్ 12 వేసుకోవద్దు. దీన్ని 100 మైనస్ 12 చేయండి, ఓకేనా. 100 మైనస్ 12 ఇంటూ 100. సేమ్ ఇది కూడా అంతే. 6 మైనస్ 100 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది? 400. 100 మైనస్ 12 ఎంత వస్తుంది? 88 వస్తుంది. 88/100 ఇంటూ 6 మైనస్ 100 ఎంత వస్తుంది? 94/100. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? 2400 ఇంటూ 0.88 ఇంటూ 0.94. ఇదంతా సింప్లిఫికేషన్ చేయండి. చేస్తే ఎంత వస్తుందంటే 1985.28 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1985.28. జస్ట్ అన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.